ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే రామారావు గారు చెప్పిన హిస్టరీ వల్లే మేము ఇక్కడ ఉన్నాం సార్. అంటే ఇది మా కల్చర్, తెలుగు అనేది మా భాష, అది మేము నేర్చుకున్నది రామారావు గారి సినిమాలు చూసి. సో ఎన్నోసార్లు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, దానివీర సూరకర్ణ నాతో కూడా చెప్పించారు, యారి విత్ రాణాలో వి ఆల్ ఆర్ హియర్ టు మేక్ హిస్టరీ అండ్ బట్ నాట్ టు రిపీట్ ఇట్. దిట్స్ వెరీ కాంట్రవర్షియల్. చాలామందికి అర్థం కాదు ఏంటంటే నేను చెప్పేది, హిస్టరీ అన్నది మనం అనుసరించేది కాదు, ఇట్స్ నాట్ అనుకరించేది కాదు, అనుసరించేది కాదు. హిస్టరీ ఇట్ ఎవాల్వ్స్. లైక్ ఈ ప్రపంచం ఎలా ఇవాల్వ్ అయింది, ప్రపంచం ఈ పంచభూతాలు లేకపోతే అష్టదిక్కులు, ఈ అడిషడ్ వర్గాలు, ఇవన్నీ ఎలాగో హిస్టరీ అనేది కూడా కొంతమందికే అది దక్కుతుంది. అటువంటి అరుదైన వాళ్ళు, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన పేర్లన్నీ, అటువంటి చారిత్రాత్మకమైన ఒక మంచి చిత్రానికి సంబంధించి మన యొక్క అభిప్రాయాలు, మనం ఎంత లోతుల్లోకి, ఇప్పుడు నేను చెప్పాను, యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైంగ్, షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్. సో వీ నో ద ట్రామా. మనకు తెలుసు మనం ఎంత బరువు కంటే కూడా. అంటే చాలామంది నన్ను అడిగారు, ఏమండి మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏదండి ఇంతవరకు అన్నారు. కష్టమైన అనొద్దు, ఈజీ అయింది అడగండి అన్నాను. చెప్పండి ఈజీ అయింది ఏది మీరు ఇంతవరకు చేసిన పాత్ర అంటే ఎన్టీఆర్ అన్నా నేను. దట్ వాజ్ ద ఈజియెస్ట్ రోల్ ఐ కుడ్ డూ, బికాస్ నాట్ ఓన్లీ బీయింగ్ హిస్ సన్ బట్ హీ బీయింగ్ మై, చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, హీ బీయింగ్ మై గురు అండ్ మై మెంటర్ అండ్ మై గాడ్. ఎన్టీఆర్ ఇస్ మై గాడ్. సో it was very easy and for me to do that role, and I could say more could penetrate, or he possessed me. No, but for this film, Baba, I would feel taking the production into your hands is the most difficult part, because it is you're dealing with a person who has created history, who has brought Telugu to life. అంటే తెలుగు తరాన్ని అందరికీ చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి యొక్క హిస్టరీని మీరు తీస్తున్నప్పుడు బాధ్యత అది ఎవరు పడితే వాళ్ళు తీయకూడదు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ వెరీ బిగ్ థింగ్ దట్ యూ హావ్ టేకెన్ అప్. యాక్చువల్లీ ఐ వుడ్ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ విత్ ఎనీ అదర్ హ్యాండ్స్. నేను నా పర్సనల్గా ఐ వుడ్ ఫీల్ ఇట్ ఈస్ యూ హూ హెస్ టేకెన్ ఇట్, దట్స్ వై ఇట్ హెస్ గాట్ దిస్ అనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. And we all are blessed. Yeah, we're all blessed to be part of it. We are all blessed. Because I told you, no, it's not very అరుదైన కలయిక ఇది. అంటే మనం కాదు, మనం రోజు కలుసుకుంటాం ఇక్కడ, పాత్రలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు మన పడ్డ మెంటల్ యాగనీ ఏంటి, మన పడ్డ అంతర్మథనం, ఫిజికలీ అండ్ మెంటలీ, వాట్ ఆల్ వి అండర్వెంట్. ఇట్ ఈస్ వీ డోంట్ ఫీల్ దట్ వీ హ్యావ్ వర్క్డ్ బట్ వీ లివ్డ్. ఇందాక మీరు మేకప్ రూమ్లో కూర్చున్నప్పుడు అన్నారు సార్, చాలామంది మిమ్మల్ని అడిగేవారు, మీరు నాన్నగారు వేసే పాత్ర ఏదైనా వేస్తారా, ఏది చేయాలని ఇష్టం ఉంది అని అడిగారు. కానీ ఈసారి మీరు ఆయన వేసిన పాత్రలు అన్నీ వేసి ఆయన పాత్రనే వేశారు. సో ఐ థింక్ మీరు ఎందాక అన్నారు దిస్ ఇస్ డెస్టినీ అని. టెల్ మీ సార్, మీకు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన గెటప్, ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళినప్పటి నుంచి, టెల్ us యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు దట్ సార్. అంటే కరెక్ట్గా నేను కూడా సంవత్సరంన్నర పైనే నిమ్మకూరు మా ఊరు వెళ్ళాం. అప్పుడు మా లోకేష్ అల్లుడు ఊరు దత్త తీసుకున్నాడు. దాన్ని ప్రైమరీ పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, దాన్ని అప్గ్రేడ్ చేశారు. 6 బెడెడ్ నుంచి అప్గ్రేడ్ చేస్తే దానికి వెళ్ళాను. నేను చెప్తాను ఎందుకు వచ్చిందో నోటి నుంచి నాకు తెలీదు. నేను రామారావు గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను నాకు నిమ్మకూరులో. ఫస్ట్ చెప్పాలంటే మన విష్ణుప్రి, హీ అప్రోచ్డ్ మీ అండ్ ఈ సెడ్ హీ వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆన్ ఎన్టీఆర్. అంటే ఓకే, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. సరే అలాగే చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు జరిగింది మీకు గుర్తుందా? ఎప్పుడు ఈ థాట్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది? అంటే నిమ్మకూరు నుంచి వచ్చిందండి, నా నోటి నుంచి. అతనితో కూడా చేద్దాంలే, మంచి ఐడియానే అన్నాను అంతవరకే. కానీ ఫస్ట్ నా నోటి నుంచి వచ్చింది, అంటాం కదా, ఒక స్థల మహిమ అంటాం, క్షేత్ర మహిమ అంటాం. అట్లా నిమ్మకూరులో అడుగు పెట్టాను. నా నోటి నుంచి మొట్టమొదటిసారి అనుకోకుండా, నా ముందు అనుకోలేదు కూడా, నేను అనౌన్స్ చేద్దామని, అక్కడి నుంచి నా నోటి నుంచి అది రావడం. సో అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది సినిమా అంతా. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు చెప్తున్నాను, యాజ్ ఎ ప్రొడ్యూసర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో రాణా గారు, అలాగే తిరుపతి రామారావు క్యారెక్టర్, మీరు దగ్గుబాటి రాజా గారు,
అంటే అన్నయ్య హరికృష్ణ అనే క్యారెక్టర్లో కళ్యాణ్ బాబు, ఇటు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్లో ఇక్కడ సుమంత్ గారు, అండ్ కృష్ణకుమార్ గారి క్యారెక్టర్లో ప్రణీత్ గారు, కేవీ రెడ్డి గారి క్యారెక్టర్లో మన డైరెక్టర్ కృష్ణ గారు, వీళ్ళంతా అసలు అంటే ఆయన చేస్తున్నారు సరే, మనమంతా అసలు ఎలా కలిసామంటే ఇట్ ఇస్ ఐ బిలీవ్ సమ్ కాస్మిక్ పవర్ అంటాం. ఇట్ ఈస్ డెస్టిన్డ్, ఇట్ హాస్ టు హ్యాపెన్. అండ్ యూ అసలు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 20 years plus. మనమే చేసాం లాస్ట్ శ్రీకృష్ణార్జున యుద్ధం, లాస్ట్ ఫిల్మ్ కూడా బాలకృష్ణ గారితోనే. శ్రీకృష్ణార్జున విజయం, నేను అర్జునుడు ఆయన కర్ణుడు. So I thought that was last. ఎప్పుడండి? That was in 1996 or something. 95 ఇంకా ముందేనండి. 96. దాని తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజీలో ఉన్నప్పుడు That will reveal so many things. No, we will leave it at that.